గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో పౌలు గారి మాటలను ధ్యానించుకుందాం. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించితిని. దేవుని గూర్చిన వాక్యము సువార్త ప్రకటించే విధానం ఏంటి అనేది మనం చూస్తే, మరి ముఖ్యంగా యేసుక్రీస్తుని తెలుసుకున్న ప్రతి ఒక్కరి మీద కూడా సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఉంది. అయితే దేవుని వాక్యాన్ని ప్రకటించే వారు ఎప్పుడు కూడా తనలో ఉన్న తలాంతులను, నాకు ఆ వాక్చాతుర్యం ఉందా, జ్ఞానం ఉందా అని ఆలోచన చేయడం ప్రక్కన పెట్టి, ప్రభువా, నా జ్ఞానాన్ని బట్టి కాక, నా వాక్చాతుర్యాన్ని బట్టి కాక, నీ ఆత్మతో నేను నడిపింపబడాలి, నేను ఎలా మాట్లాడాలో నాకు బోధించు నాయన అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మతో మాట్లాడినప్పుడే ఎదుటివాడు వినే వ్యక్తిలో రక్షణ కార్యం జరుగుతుంది. మన జ్ఞానమంతా ఉపయోగించిన వ్యర్థమే. మన జ్ఞానంతో ఎవరిని రక్షించలేము. పౌలు భక్తుడు అంటాడు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక. చాలా చక్కటి జ్ఞానంతో నేను మాట్లాడుతున్నానని అనుకుంటాం. బహుశా మన జ్ఞానాన్ని బట్టి ఎదుటివారు మన యొక్క వాక్చాతుర్యాన్ని బట్టి, మన స్పీచ్ ఎలక్వెన్సీని బట్టి వారు మెచ్చుకోవచ్చేమో, కానీ వారి హృదయాల ప్రభు తట్టు తిరగవు. భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం లాస్ట్ లైన్లో అంటాడు, వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను పంపాను. పౌలా, నేను నిన్ను నా సువార్తకై నేను పంపుచున్నాను, వాక్చాతుర్యము లేకుండా పంపుతున్నాను. వాస్తవానికి పౌలు గారు అంత వాక్చాతుర్యం కలిగిన వాడు కాదు, జ్ఞానవంతుడే. కానీ దేవుడు అతనికి వాక్చాతుర్యం ఇచ్చి పంపలేదు. మోషేను దేవుడు ఎన్నుకున్నప్పుడు నేను నోటి మాంద్యం గలవాడిని ప్రభువా అన్నాడు. అలాగని చెప్పి మోషేకి ఆ యొక్క అనారోగ్యాన్ని స్వస్థపరిచి ఆ యొక్క ఇబ్బందిని తొలగించి వాక్చాతుర్యం ఇచ్చి దేవుడు వాడుకోలేదు. నిన్ను ఏ స్థితిలో ఏర్పరచుకుంటే దేవుడు ఆ స్థితిలో దేవుడిని వాడుకొని నీ ద్వారా గొప్ప కార్యాలు చేయించగల దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు చెప్పడానికి కానీ, ఎదుటివాని ప్రభువులోనికి నడిపించడానికి కానీ మన తలాంతులను ఎప్పుడు చూసుకోవాల్సిన పని లేదు. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాదు. దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తూ, భారముతో, ప్రార్థన ఆత్మతో, పరిశుద్ధాత్మ సహాయంతో, మనకు వచ్చిన మాటలతో యేసుక్రీస్తుని గురించి మనం బోధిస్తే అనేక మంది ప్రభు వైపు తిరుగుతారు. కానీ మన జ్ఞానమంతటితోనూ మనం బోధించిన ఎవరిని రక్షించలేము. పౌలు గారి గురించి ఆ యొక్క కొరింథు ప్రజలు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవినై ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. అతని ప్రసంగం ఎటువంటిదంటే కొరగానిదంటే వర్త్లెస్. అతడేమి పెద్ద పర్సనాలిటీ లేదు, అతని శరీర రూపంలో బలహీనుడు. దేవుని మాటలు చెప్పడానికి మనకి ఫిజిక్ కావాలా, అన్నం కావాలా, వాక్చాతుర్యం కావాలా? దేవుని ఆత్మ కావాలి. అందుకనే దైవ లేఖనాలు ఎప్పుడు కూడా దేన్ని బట్టి వస్తాయట? తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును అనే మాట ఉంటుంది. ప్రతి లేఖనము దేని ద్వారా రావాలా? దైవావేశము ద్వారా. అలాగే మనం బోధించేటప్పుడు కూడా వాక్చాతుర్యాన్ని బట్టి కాక దైవావేశంతో బోధించాలి. నా తలాంతుని బట్టి కాక ప్రభు కృపను బట్టి బోధించాలి అనే ఆలోచనతో మనం బోధించాలి. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు, నిన్ను నన్ను వాడుకుంటాడు. ఆయన వాడుకుంటున్నప్పుడు ఫలానా పాస్టర్ లాగా నేను వాక్యం బోధించాలా? నేను మాట్లాడేటప్పుడు, వాక్యం బోధించేటప్పుడు దానికి రకరకాలుగా డైలాగ్ మాడ్యులేషన్ చేసినట్టుగా సాగదీయాలా, లేకపోతే గట్టిగా మాట్లాడాలా? కాదు. జస్ట్ మనకు వచ్చిన మాటలతో ప్రభువు గురించి ఎదుట వానికి చెప్పినప్పుడు ఏ విధమైనటువంటి స్కిల్స్ని, మన టాలెంట్స్ని ఉపయోగించకుండా ప్లెయిన్గా ఉన్నట్టుగా మనకే తెలిసిన దేవుని గురించి చెప్పినప్పుడు ప్రజలు అనేక మంది ప్రభువులోనికి వస్తారు. కానీ మన టాలెంట్ ఉపయోగించినప్పుడు మనం అలసిపోతాం, కానీ ఎదుటి వారి హృదయాన్ని గెలుచుకోలేం.
ఈ సత్యాన్ని గమనించి అందరూ కూడా దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని దేవునికి ప్రార్థన చేసుకుని దేవుడు మనకి తెలిపిన ఆయన సత్యాన్ని ఎదుటవానికి మన తలాంతుని బట్టి కాక మన టాలెంట్ని బట్టి కాక ఆయన ఆత్మానుసారంగా దైవావేశంతో ఎదుటవానికి బోధించి దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం. ఈ విధంగా అనేకులను ప్రభువులను నడిపిద్దాం. దేవుడట్టి భాగ్యము మనకు దయచేసి ప్రభు సేవకులుగా సేవకురాండుగా ప్రభు మనల్ని వాడుకొని దీవించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పౌలు భక్తుడిని నేను వాడుకునే విధానం, వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే పంపిన విధానాన్ని ధ్యానించినప్పుడు మాలాంటి వారిని కూడా నువ్వు ఎన్నుకుని వాడుకునే దేవుడు అనే సత్యాన్ని మేము తెలుసుకొని ఉన్నాం. ఎవరితోనైనా నీ యొక్క సత్యాన్ని నిన్ను గూర్చిన మాటలను బోధించినప్పుడు వాక్చాతుర్యాన్నో సొంత జ్ఞానాన్నో యుక్తిగానో బోధించకుండా ప్లెయిన్గా పరిశుద్ధాత్మ నడిపింపుతో నీ మాటలను బోధించి అనేకులను నీ సత్యములోనికి నడిపించి రక్షించే భాగ్యం మాకు దయచేయము. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మమ్మల్ని అందరినీ నీ యొక్క సేవలో వాడుకొనమని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనల్ని అభిషేకించి ప్రభు మార్గంలో మనల్ని పరిశుద్ధాత్మ నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.